హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కెప్టెన్ అమెరికా యొక్క న్యూ షీల్డ్ థియరీ గురించి. థియరీని స్టార్ట్ చేసే ముందు స్పాయిలర్ని అలర్ట్ చేస్తున్నాను. అలాగే మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. సో ఫాలో ద ఇంట్రో. కెప్టెన్ అమెరికా సివిల్ వార్లోని కెప్టెన్కి టోనీకి మధ్య జరిగిన ఫైట్లోని కెప్టెన్ తన షీల్డ్ని వదిలేస్తాడు. అయితే మళ్ళీ వాళ్ళిద్దరూ అవెంజర్స్ ఎండ్ గేమ్లోని కలుస్తారు. టోనీ స్టార్క్ సివిల్ వార్ తర్వాత కెప్టెన్ అమెరికా షీల్డ్ని అవెంజర్స్ హెడ్ క్వార్టర్లోనే ఉంచాడు. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సినిమాలోని అవెంజర్స్ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ అవ్వడం మనం చూసాం. అప్పుడు అవెంజర్స్ హెడ్ క్వార్టర్లోని కెప్టెన్ అమెరికా షీల్డ్ని ఉంచుతాడు హ్యాపీ హోగన్. ఓన్లీ షీల్డ్ని మాత్రమే కాదు, హల్క్ బస్టర్ మరియు థోర్ మ్యాజిక్ బెల్ట్ని కూడా అవెంజర్స్ హెడ్ క్వార్టర్లోనే ఉంచుతాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ మరియు టీవీ స్పాట్లోని కెప్టెన్ అమెరికా ఓల్డ్ షీల్డ్ తిరిగి వచ్చిందని మనకు అర్థమైంది. సో కెప్టెన్ అమెరికాకి మళ్ళీ తన షీల్డ్ని రిటర్న్ ఇచ్చాడు టోనీ స్టార్క్. మనం కెప్టెన్ షీల్డ్ని అబ్జర్వ్ చేస్తే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలోని కెప్టెన్ దగ్గర ఉన్న షీల్డ్ మ్యాగ్నెటైజ్ది, బట్ ఇప్పుడు ఓల్డ్ బెల్ట్ షీల్డ్ని వాడుతున్నాడు. సో దీంట్లో ఏదో ఒక అప్గ్రేడ్ జరిగి ఉంటుందని అనిపిస్తుంది. అయితే కెప్టెన్ అమెరికా న్యూ షీల్డ్ మీద వచ్చిన థియరీ ఏంటి అంటే, టోనీ స్టార్క్ కెప్టెన్ అమెరికాకి తన షీల్డ్ని ఇచ్చాడు. తన ఓల్డ్ షీల్డ్నే తిరిగి ఇచ్చాడు, కానీ దాంట్లోని ఒక కొత్త అప్గ్రేడ్ని చేశారని చెప్తున్నారు కొన్ని ఫ్యాన్ థియరీస్. ఆ అప్గ్రేడ్లోని హై టెక్నాలజీతో కలిగి ఉన్న పవర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కొన్ని ఫ్యాన్ థియరీస్. అవేంటి అంటే, ఈ షీల్డ్ని నానోటెక్ తోటి అప్గ్రేడ్ చేశారని చెప్తున్నారు కొన్ని ఫ్యాన్ థియరీస్. స్వయంగా టోనీ స్టార్కే ఈ అప్గ్రేడ్ని చేశారు. దీనికి తోడు రీసెంట్గా కెప్టెన్ అమెరికా ఒక టాయ్ రిలీజ్ అయింది. ఆ టాయ్లోని కెప్టెన్ అమెరికా న్యూ షీల్డ్ని అబ్జర్వ్ చేయండి. ఈ షీల్డ్ నానో టెక్నాలజీతో కలిగి ఉన్న ఒక వెపన్లా తయారు చేశాడని చెప్తున్నారు. దీంతో బ్లాస్టింగ్ కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్ ఐరన్ మ్యాన్ సూట్లోనే జరుగుతుందని చెప్తున్నారు ఈ ఫ్యాన్ థియరీస్. ఎగ్జాంపుల్ మార్క్ 50ని మీరు చూసారు కదా, మార్క్ 50లో ఉండే ఫీచర్స్ అన్ని ఈ షీల్డ్లోని ఉంటాయని చెప్తున్నారు ఈ ఫ్యాన్ థియరీస్. నానోటెక్ మరియు వైబ్రేనియం కలిసి ఒక పవర్ఫుల్ వెపన్ అవుతుందని చెప్తున్నారు. ఐరన్ మ్యాన్ 2 మూవీలోని ఐరన్ మ్యాన్ దగ్గర కెప్టెన్ అమెరికా షీల్డ్ ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేసాం ఆ మూవీలోని. రీసెంట్గా రిలీజ్ అయిన లీగో టాయ్స్లోని కెప్టెన్ అమెరికా న్యూ బైక్ని అబ్జర్వ్ చేయండి. ఈ బైక్ నుంచి బ్లాస్ట్ కూడా వస్తున్నాయి. కెప్టెన్ అమెరికా బైక్ని మనం వింటర్ సోల్జర్ మూవీలోని ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలోని చూసాము. అలాగే నటాషా కూడా ఒకసారి ఈ బైక్ని రైడ్ చేస్తుంది. కానీ ఇంత అప్గ్రేడ్తో మనం ఎప్పుడూ చూడలేదు. సో ఇది కూడా ఒక అప్గ్రేడ్లానే ఉంది. బట్ వచ్చిన ట్రైలర్లోని చాలా ఫొటేజెస్లోని ఈ షీల్డ్ని చూపలేదు. మార్వెల్ స్టూడియోస్ చాలా ఎడిటింగ్ చేస్తూ ఉంటుంది. అది మూవీలోని స్పాయిలర్స్ బయటపడకూడదు అని చాలా సీన్స్ని మరియు చాలా క్యారెక్టర్స్ని ఎడిట్ చేస్తూ ఉంటుంది మార్వెల్ స్టూడియోస్. చాలా ట్రైలర్స్లో ప్రూవ్ అయింది కూడా. అలాగే రూసో బ్రదర్స్ కూడా చెప్పేశారు వచ్చిన ట్రైలర్స్లోని 70% ఫేక్ ఉంటుందని. కానీ ఈ ట్రైలర్లో కూడా కొన్ని సీన్స్ నిజంగానే ఉంటాయి. ఎగ్జాంపుల్ కెప్టెన్ మార్వెల్ గురించి, అలాగే నటాషా హెయిర్ గురించి చాలామంది నన్ను ప్రశ్నలు అడిగారు. నటాషాకి ఒక సీన్లోని ఫుల్ హెయిర్ మరియు ఒక సీన్లోని హాఫ్ హెయిర్ ఉంది. అలాగే ఇన్ఫినిటీ వార్కి ఎండ్ గేమ్కి మధ్య టైం లైన్ 5 years గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్. మీరు కెప్టెన్ మార్వెల్ మూవీ చూసుంటారు. కెప్టెన్ మార్వెల్ మూవీలోని పోస్ట్ క్రెడిట్ సీన్స్లోని దీనికి ఒక ఆన్సర్ ఉంది. ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్లోని అవెంజర్స్ టీంలోకి కెప్టెన్ మార్వెల్ జాయిన్ అవుతుంది. అప్పుడు ఇన్ఫినిటీ వార్ టైం లైన్. తను జాయిన్ అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి షిప్లోని వేరే గ్రహానికి వెళ్తున్నారు. ఇప్పుడు నటాషా హెయిర్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఇన్ఫినిటీ వార్ టైం లైన్ కాబట్టి నటాషా హెయిర్ షార్ట్. అలాగే ఇంకొంతమంది ఈ సీన్ వీళ్ళందరూ కలిసి టోనీని నెబ్యులాని కాపాడడానికి వెళ్తున్నారని చెప్పారు. అది కాదు ఫ్రెండ్స్, నెబ్యులా ఈ షిప్లోనే ఉంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. నెబ్యులా కూడా ఈ షిప్లోనే ఉంది ఫ్రెండ్స్. తన హెడ్ని మీరు అబ్జర్వ్ చేయండి. కానీ మార్వెల్ స్టూడియోస్ ఇది ఒక సీన్ని స్పాయిలర్ రూపంలోని దాచారు. నెబ్యులా కూడా ఈ షిప్లోనే అవెంజర్స్తో కలిసి వెళ్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ షిప్లోని హాకై లేడు. సో ఇది ఇన్ఫినిటీ వార్ టైం లైన్ కాబట్టి హాకై ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఆ తర్వాత నటాషా హాకైని మీట్ అవ్వడానికి జపాన్కి వచ్చింది. ఇక్కడ కూడా రైన్ పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఎండ్ గేమ్ టైం లైన్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే థానోస్ తన షిప్ నుంచి ఎర్త్కి తిరిగి వస్తాడని కూడా కన్ఫర్మ్ అయింది. థానోస్ కన్ఫర్మ్గా అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి అక్కడ వార్ చేస్తాడు ఫ్రెండ్స్. సో ఫ్యాన్ థియరీస్ చెప్పినట్టు కెప్టెన్ అమెరికా న్యూ షీల్డ్ అప్గ్రేడ్ అయినట్టు మనకు ఈ టాయ్ ద్వారా అర్థమవుతుంది. టోనీ స్టార్క్ తన నానో టెక్నాలజీతో కలిగి ఉన్న ఒక న్యూ షీల్డ్ని కెప్టెన్ కోసం ఇస్తాడు. కానీ ఈ వెపన్ అదిరిపోయేలా ఉంది. ఇలాంటి వెపన్ కెప్టెన్ అమెరికా ఎలా యూజ్ చేస్తాడో మూవీలోనే చూడాలి ఫ్రెండ్స్. అలాగే అవెంజర్స్ ఎండ్ గేమ్కి సంబంధించి ఒక యాక్షన్ సీన్ లీక్ని ఎవరో డిస్క్రైబ్ చేశారు ఫ్రెండ్స్. నేను దాని గురించి డీటెయిల్గా ఒక వీడియోని చేస్తాను ఫ్రెండ్స్.
వెల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇలాంటి అప్డేట్స్ ఇంకా త్వరగా తెలియడానికి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ని ఇస్తాను. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.